దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు ఇచ్చకప్పు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకునుము. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. సో ఎవ్రీబడి హూ నోస్ గాడ్ విల్ బి గివెన్ ఎ డ్రీమ్. ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో వారికి ఒక దర్శనమిచ్చి ఆ దర్శనము నీ జీవితంలో నెరవేరడానికి సామర్థ్యము బలము కూడా ఆయన ఇస్తాడంట. యువర్ గెటింగ్ మీ. ఈరోజు నీకు డబ్బులు లేకపోవచ్చు, ఆ సామర్థ్యం లేకపోవచ్చు, ఆ కళయే కాదు, ఆ కళ నీ జీవితంలో నెరవేరడానికి నీకేమిస్తాడంట? సామర్థ్యం. అంటే నువ్వు దేవునికి వచ్చినప్పుడు దేవుడు నీకు దర్శనం ఇస్తాడు. ఇదిగో నేను నిన్ను గొప్ప నాయకుడిగా చేస్తా. దానియేలుకి దర్శనం ఇచ్చాడు. నువ్వు బానిసగా ఉండవు. అందరూ బబులోను రాజు ఏం చేశాడు? అందరిని ఏం చేశాడు? బానిసలుగా చేసేసాడు. హీ మేడ్ ఎవ్రీబడి యాజ్ స్లేవ్స్. అయితే ఏమైంది? దానియేలు ఆ బానిసత్వంలో వాక్యం చదివేవాడంట, పుస్తకాలు చదివేవాడంట, ప్రార్థించేవాడంట, పశ్చాత్తాపడేవాడంట, దేవునితో ఏం చేసేవాడు? సహవాసం చేసేవాడు. దేవుణ్ణి తెలుసుకున్నాడు లోతుగా. అయితే దేవుడు చెప్పాడు, నా కుమారుడా, ఈ బానిసత్వంలో అందరి చేత వెట్టి పనులు, గొడ్డి చాకిరీ చేపిస్తూ మన కర్మ, మన పితరుల కర్మ ఎలా అందరూ రకరకాల విధాలుగా ఏడుతుంటే దానియేలు ఏం చేశాడు? దేవునితో సహవాసము చేస్తే దేవుడు దానియేలుని రాజు తర్వాత కూర్చోబెట్టాడు. హల్లెలూయా. బానిసగా ఉండాల్సిన దానియేలు దేవునితో సహవాసము చేయడం వల్ల రాజు కూడా దానియేలు వద్ద నేర్చుకునే స్థాయికి దానియేలు ఎదిగిపోయాడు. అంటే దానియేలుకి ఏమి ఇచ్చాడు దేవుడు? దర్శనము. నీవింకా అలాగే ఉన్నావా? నీ జీవితంలో ఏ మార్పు జరగటం లేదా? నీవు దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. యూనిట్ టు నో గాడ్. ఒక వ్యక్తిలో గొప్ప కార్యాలు చేస్తాడంటే గొప్ప కార్యం, అందరూ గొప్ప కార్యం అనండి, గొప్ప దర్శనము అనండి, గొప్ప గురి అనండి. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టు గివ్ టు హిస్ పీపుల్ హూ మేక్ ఫెలోషిప్ విత్ హిమ్. ఇన్హెరిటెన్స్ వితౌట్ ఎ డ్రీమ్ ఈజ్ వేస్ట్ఫుల్. చాలామంది భార్యలు నాకు చెప్తా ఉంటారు వచ్చి, బ్రదర్ కష్టపడి సంపాదిస్తాడు, బోల్డ్ డబ్బు తెచ్చుకుంటాడు, మా ఆయన మొత్తం పాడు చేసేస్తాడు జూదంలో, త్రాగుళ్ళలో. నీకు సంపద అనే స్వాస్థ్యము ఉండి దర్శనము లేకపోతే ఆ సంపదను నువ్వు పాడు చేస్తావు. నీకు ఐశ్వర్యం ఉండి దర్శనము లేకపోతే నీ ఐశ్వర్యం ఏమవుతుంది? పాడైపోతుంది. తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు తండ్రిని? నా ఆస్తి నాకు పంచి ఇచ్చేయి. ఓహో, వీడు బాగా బ్లెస్ అవుతాడేమో, వ్యాపారం చేస్తాడేమో అని ఆస్తి అంతా తీసి ఇచ్చాడు కుమారుడికి. ఇప్పుడు కుమారుడి దగ్గర ఏముంది? ఆస్తి ఉంది, సంపద ఉంది, బోల్డ్ అంత పెట్టుబడి ఉంది, ఫ్యాక్టరీలు చేయడానికి లేక వ్యాపారాలు చేయడానికి బోల్డ్ అంత డబ్బు తండ్రి కుమారుడికి ఇచ్చాడు. ఇప్పుడు కుమారుడు ఆ డబ్బుతో ఎన్నైనా చేయొచ్చు, కానీ ఆ కుమారుడికి ఏమి లేదు? దర్శనం లేదు. మీరు కష్టపడి చదివిస్తారు మీ పిల్లల్ని, అన్నీ పెడుతున్నారు, దర్శనం ఇవ్వలేదు అనుకోండి, ఆ బలంతో వాడిని ఒక తన్ను తంతాడు పెద్దయ్యాక. జస్ట్ సే షట్ అప్, హీ విల్ అబ్యూజ్. ఎవరికా నువ్వేడు చెప్పేది? హీ విల్ రైజ్ హిజ్ వాయిస్ అగైన్స్ట్ హిజ్ మదర్, అగైన్స్ట్ హిజ్ ఫాదర్, బికాస్ హీ డజంట్ హ్యావ్ విజన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ విజన్, అందుకనే నీవు బైబిల్ చదివితే ఏదో ఒకటి బైబిల్ చదివి అమ్మయ్య ఈరోజు చదివేశా, నో 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 ప్రభువా నాకు ఒక దర్శనం ఇయ్యి. ఎవ్రీ వర్డ్ కెన్ గివ్ యూ ఎ విజన్. అంటే చూపిస్తుంది అక్కడికి వెళ్ళలేను. ఇట్ గివ్స్ యూ సంథింగ్. మెయిన్ దిస్ ఇస్ ద విజన్. ద వర్డ్ ఈజ్ ఎ విజన్. ఇటు కాదు ఇటు, దిస్ ఇస్ వేర్. ఇట్ షోస్ యూ. ఎవ్రీ వర్డ్ షోస్ యూ సంథింగ్. ఇది ఒకవేళ నీకు 75 ఏళ్ళైనా నీ అంతము ఘనముగా ఉంటుంది ఈ వాక్యం వింటే. హల్లెలూయా. యువర్ ఎండ్ విల్ బి గ్లోరియస్. యూ క్యాన్ డ్రీమ్. చూడండి, యాకోబు చచ్చిపోయే కాలం వచ్చేసింది, చచ్చిపోలే, దర్శనాల క్యాండిడేట్. అతని కష్టములో దేవుడు అతనికి ఒక దర్శనం చూపించాడు. ఎడారిలో అన్న చంపేయబోతుంటే పరిగెట్టి 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 ప్రార్థించుకొని పడుకున్నాడు. ఒక ఎడారిలో రాత్రి ఒక రాయ తల కింద పెట్టుకొని పడుకున్నాడు. అప్పుడు ఒక దర్శనం చూపిస్తాడు దేవుడు. భూమికి అతని తలకే ఏమేయబడుతుంది? నిచ్చెన. ఏం చేస్తున్నారు దేవదూతలు? ఎక్కి దిగుతున్నారు. అంటే ఏంటి? ఏం చెప్తున్నారు? ఇది దేవుడికి నీ పట్ల తలంపులు, దేవుడికి నీ పట్ల ఇది ప్లాను, నా కుమారుడా అని దూతలన్నీ చెప్తా ఉన్నాయి. They've been telling him. This is what God wants to tell you. A vision. God gives you a vision. చూడండి, ఒకవేళ తండ్రి ఆ కుమారుడికి దేవునితో సహవాసం ఇచ్చి దర్శనము కనుక ఇస్తే ఆ కుమారుడు ఆస్తిని 100 రెట్లు చేసేవాడు. అంటే నువ్వు కష్టపడి సంపాదించి ఆ బిడ్డకి చదువు, ఆహారమే కాదు, బలాన్నే కాదు, ఏమివ్వాలంట? గివ్ హిమ్ ఎ విజన్. ఈ వాక్యముతోటే నీకు జీవిత కాలానికి దర్శనము కలుగును గాక.
ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10-12. పెళ్ళగించుటకును విరగ్గొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. చూడండి, నీకు అధికారం ఇచ్చా, అయితే నీకేం కనబడుతుంది? వాళ్ళు కొట్టేయడం, కష్టపడి ఇంత అన్నం చేసుకోవడం, లేకపోతే ఎక్కడైనా బానిసగా ఉండడం, ఏదో ఒకటి చెడు కనపడుతుందా? నేను ఇది ఇచ్చా, నీకేం కనపడుతుంది? కెన్ యూ సీ యువర్ డ్రీమ్? అందరికీ వాగ్దానాలు ఉన్నాయి. ఇఫ్ యూ కెనాట్ సీ, యూ కెన్ నెవర్ గో దేర్. యూ పొసెస్ వాట్ యూ సీ. ఈ వాక్యం ద్వారా నీవు దేన్ని చూస్తున్నావో దాన్నే పొందుకుంటావు. సో ఏ డ్రీమ్ విల్ గివ్ యూ సైట్. చదువు. అందుకు అతడు బాదాము చెట్టు చౌక కనపడుతున్నాడు, అడగగా చదువు. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అని. బాదము చెట్టు చువ్వ కనపడుతుంది అంటారు. ఐ సీ ద రాడ్ ఆఫ్ అన్ ఆల్మండ్ ట్రీ. అంటే బాదం పప్పులు బాగా నిండుకున్న ఒక చువ్వ కనపడుతుందంట. దాని నిండా ఏమున్నాయంట? బాదం పప్పులు. చూడు, నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడు జరుగుతుందో ఇవన్నీ. దేవుడు చెప్తున్నాడు, నమ్ముట నీ వశమైతే నేను చేస్తాను అంటున్నాడు. అంటే నీకు కూడా ఒక బాధ్యత ఉంది. నువ్వు ఆ వాక్యం తీసుకోవాలా, నువ్వు కూడా విశ్వాసాన్ని పెంచుకోవాలా, నమ్మాలా. హల్లెలూయా. ఎవడైనా ఈ కొండను చూసి పో, నీకు దర్శనానికి ఏదైనా అడ్డుందా, దాన్ని పమ్మను, దేవుడు తీసేస్తాడంట. హల్లెలూయా. దావీదుకి పెద్ద దర్శనం ఇచ్చాడు దేవుడు, రాజు అవ్వాలని. అందుకే ఎవరు వచ్చారు? గొలియాత్ బ్రదర్ వచ్చాడు. యా, యు సీ దట్. ఈడ బిగ్ మౌంట్ ఏమన్నాడు? నువ్వెవరవే అని మాట్లాడాడు అన్నమాట. ఎవడైనా, అందరూ చెప్పండి, ఎవడైనాను దర్శనమునకు అడ్డున్న ఈ కొండను చూచి పో అంటే అది పోయి నా దర్శనానికి మార్గం ఏర్పడుతుంది. ఇఫ్ యూ కెనాట్ సీ యువర్ ఫ్యూచర్, యూ కెన్ నెవర్ గో దేర్. నేను యాకోబు గురించి చెప్తున్నాను. యాకోబుకు మరణ టైం వచ్చేసి దర్శనం చూసే క్యాండిడేట్ ఏం చేశాడు? చనిపోయే ముందు విశ్వాసముతో బలం తెచ్చుకున్నాడంట. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ఎవరి మాట? డాక్టర్ చెప్పిన మాట అన్నాడు. యోసేపు ఐగుప్తులో గొప్ప డాక్టర్ని పట్టుకొచ్చాడు. అతను చెప్తున్నాడు, అయిపోయింది, పల్స్కో డౌన్ అయిపోయింది, ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్తున్నాడు. అది మాట అన్నాడు. కానీ యాకోబులో ఏముంది? దాంతోపాటు దర్శనము. దేవుడు అడిగినవాడు, ప్రభువా నేను టైం అయిపోయింది అంట, నేను సావకూడదు, నాకు బలమే అన్నాడు. వెంటనే అని లేచి కూర్చున్నాడు. అందరూ చూస్తారు, ఇది పోతాను అనుకుంటే లేచిపోయాడు అనుకోండి. రండే 12 మంది అన్నాడు. అందరూ వచ్చారు. ఒక్కొక్కరి మీద అరగంట ప్రవచించాడు. విశ్వాసముతో యాకోబు కర్ర మీద నుంచొని 12 మంది భవిష్యత్తులు చెప్పి అప్పుడు పోయాడు. A visionary always generates a visionary. A dreamer releases a dreamer. He will not die without a dream. అందుకనే సామాన్యులు వేరు, దేవుని ఎరిగిన వారు వేరు, దర్శనము కలిగిన వారు వేరు. అంటే నీ ప్రార్థన, నీకు బైబిల్ అధ్యయన, ఐశ్వర్యం అన్నిటితో పాటు ఏముండాలా? దర్శనం. ఈ రోజు నుంచి మీరు దర్శనము గలవారిగా మారి మీ తరములు దర్శనములు గలవారిగా మారునుగాక. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, దేశాలలో, అనేక రాష్ట్రాలలో, ఊరులలో ఇదిగో నీ బిడ్డలు ఈరోజు ఈ వాక్యాన్ని విన్నారు నాయన. ఇదిగో నీ వాక్యము ఊరికే విని పోదు. ఎలాగైతే వర్షము పైనుంచి వచ్చి విత్తనం మీద చల్లి ఆ విత్తనాన్ని మొలిపించి పంట ఇస్తుందో, నీ వాక్యము అలాంటిదే. ఈరోజు విత్తినటువంటి దర్శనం అనే వాక్యము, ఎవరెవరైతే ఏ దర్శనము, భార్య పట్ల, భర్త పట్ల, కుటుంబం పట్ల, నీ పట్ల, వీళ్ళందరూ వాక్యము ఇన్ని సంవత్సరాలు విని 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 అనేక తలంపులు, కోరికలు, దర్శనాలు వారి హృదయంలో ఉన్నాయి. ఇదిగో ఈరోజు ఏ దర్శనాలు అయితే రాసుకున్నారో, నా భర్త మారాలా, నేను అనేక మందికి సాక్షిగా ఉండి భూమి మీద నుంచి విడవాలా, నేను మంచిగా నా యాత్రను ముగించాలా. నజరేయుడైన యేసయ్యా, పిల్లలు లేని వారికి పిల్లలు పుడుతున్నట్లు అయ్యా ఎవరైతే దర్శనము కలిగి ఉన్నారో ఆ దర్శనాన్ని ఈరోజు నీ ఆత్మ ద్వారా అభిషేకించండి నాయన. అనాయింట్ ద డ్రీమ్స్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఈ దినము నుంచి వాళ్ళు పేదోళ్ళైనా, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళైనా, కూలి వాళ్ళైనా, దావీదులాగా గొర్రెల కాపరైనా, అది వారు చేతిలో వారు పట్టుకున్న దర్శనము, వారి తలలో ఉండేటువంటి ఆ అభిషేకము దాన్ని నెరవేర్చినట్లు ఈ రోజు నుంచి ఆరంభించి సంవత్సరపు అంతములోగా దాని యొక్క సూచన కానీ, నెరవేర్పు కానీ, అద్భుతము కానీ, రుజువు కానీ, సాక్ష్యము కానీ వారికి ఇచ్చి అన్ని రంగాల్లో ఆశీర్వదించమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.